ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 23వ తారీఖున ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల బరిలో టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ పార్టీ తరపున మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న నంద్యాలలో ఎస్పీజీ మైదానంలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల వైసీపీ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు అయిన టీడీపీ ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన శిల్పా చక్రపాణి రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారేవారు పార్టీ వలన వచ్చిన పదవికి రాజీనామా చేయాలని జిల్లాలో శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన బుడ్డా రాజశేఖర రెడ్డి సవాల్ విసిరారు. ఆయన అన్నట్లే నేను ఇటు పార్టీకి అటు ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. దమ్ముంటే ఇప్పుడు వైసీపీ పార్టీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన బుడ్డా రాజశేఖర రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నంద్యాల సభ సాక్షిగా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బుడ్డా రాజశేఖర రెడ్డి తాను విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నానని, ఆయన రాజీనామా చేశారు కాబట్టి నేను కూడా వైసీపీ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, చేసి ప్రజల మద్దతు కోసం ఎన్నికలకి పోతానని ఆయన అన్నారు. సో నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మరో ఉప ఎన్నిక రానున్నదన్నమాట.